ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినితి నామినే. నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయినే गौरकथाधामताय नगरग्रामतारिणे नम ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరి ఓం తత్సత్. సో మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా. సో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా భక్తి జీవనంలో ఆనందంగా ఉంటూ మీ భక్తిని మీరు చేస్తూ ఇంకా 10 మందికి భక్తిని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ దీపావళి నుంచి ఇంకా ఎక్కువ భక్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ఈరోజు మనం వచ్చేసి సేమ్ అదే 3వ అధ్యాయం కర్మకాండలోని 13వ శ్లోకం గురించి మాట్లాడదాం. ఇదేం చెప్తుంది ఈ శ్లోకం అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ శ్లోకం ఏంటంటే యజ్ఞాశిష్ యజ్ఞాశిష్ట సింహాసంతో ముచ్యంతే సర్వకిల్బిష భుంజతే తే త్వ ఆగం పాప ఏ పాచంతి ఆత్మ కారణాత్. చాలా మంచి శ్లోకం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో యజ్ఞమును అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపంలో నుండి విముక్తులవుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధమును చేసుకును వారు కేవలం పాపమునే భుజింతురు. అడగచ్చు మీరు, ఏంటి ఎందుకలా యజ్ఞం అంటే దాన్ని అర్పించింది ఆహారం స్వీకరించడం అది వచ్చేసి పాపం నుంచి విముక్తి చెందుతుంది, ఎందుకు మిగతాది ఏదైనా చేసుకుంటే ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారంను సిద్ధం చేసుకున్న వారు కేవలం పాపంని భుజింతురు అని ఎట్లా ఏ విధంగా అది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా సాధ్యమవుతుంది అది. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మనకి అదే ఎంతమందికి తెలుసు, మనకి మహాప్రసాదే గోవిందే నమో బ్రాహ్మణి వైష్ణవే తెలుసు కదా మనందరికీ. స్వల్ప పుణ్యవ్రతం రాజన్ విశ్వాసునైవ జాయతే వచ్చేసి మనకి మహాభారతం నుంచి తీసుకోవటం జరిగింది. ఇక్కడ దాని అర్థం ఏంటి, మనకి ఈ భౌతిక శరీరం అజ్ఞానంలోను ఈ యొక్క వలయంలో ఉన్నటువంటి మరియు ఇంద్రియాలు ఒక ప్రాణాంతక శత్రువులు అన్నమాట. మన యొక్క ప్రాణాంతక శత్రువులు, ఎందుకంటే అవి ఆత్మను భౌతిక ఇంద్రియ సుఖాల సముద్రంలోకి విసిరివేస్తాయి. ఇంద్రియాల్లో నాలుక అత్యంత తిండిపోతుంటారు, అర్థమైందా, మరియు నిజంగా దుష్టమైనది. ఈ ప్రపంచంలో నాలుకను జయించడం చాలా కష్టం. అందుకోసమే కృష్ణుడు చాలా దయగలవాడు. నాలుకను నియంత్రించడానికి మాత్రమే ఆయన తన
ఉమ్, స్వంత ఆహారాన్ని యొక్క అవశేషాలను మనకు ఇచ్చాడు. ఇప్పుడు వారి ప్రభువులైన మనకి శ్రీ శ్రీ రాధాకృష్ణ మరియు మహిమలను పాడుతూ ఈ అమృత ధ్యానాలను మనం తినటం ద్వారా ఏమవుతుందంటే, చైతన్య అంటే నితాయ్, ఈ యొక్క గౌర్ నితాయ్ వారి కృపకు పాత్రలం అవుతాము. మనకు అదే ఏం చెప్తున్నారు, సంస్కృత పదమైన ప్రసాదం, దాని అర్థం ఏంటి? దాని అక్షరార్థం దయ లేదా కరుణ. కాబట్టి మనం కృష్ణ ప్రసాదం అని అన్నప్పుడు మనం కృష్ణుని దయను గురించి మాట్లాడుతున్నాం. కృష్ణ ప్రసాదము, ప్రసాదం ఇప్పుడు కొంతమంది చెప్తారు, ఆ, పిల్లలు చాలా రోజులు నుంచి కలగట్లేదు, చాలా గుళ్ళు తిరిగి వచ్చామండి, చాలా రోజుల తర్వాతకి సంతానం కలిగింది మాకు, ఆ సంతానం వచ్చేసి మనకి వాళ్ళు ఇష్టదేవుడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇది వచ్చేసి కృష్ణ ప్రసాదం అని చెప్తాము. ఎందుకు అంటే కృష్ణుని యొక్క కరుణ. అది ప్రసాదం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం ఒక సాధారణ అపోహను తొలగించాలి. సాధారణంగా మనకు ఉన్న వస్తువులకు మనమే యజమానులమని, మరియు ఈ వస్తువులు మన ఆనందం కోసమే ఉద్దేశించబడ్డాయనే అభిప్రాయంలో మనం ఉంటాం. మరియు భౌతికవాదులు ఎల్లప్పుడూ ఎక్కువ ఆస్తులను సంపాదించడానికి మరియు వాటిని మరింత ఎక్కువగా అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు. అదే జీవితం యొక్క భౌతిక వాదన యొక్క భావన. నిజానికి ప్రతిదీ కృష్ణుడు అందించేదే కాబట్టి ప్రతిదీ కృష్ణుడికే చెందుతుంది. అర్థమవుతుంది కదా. కృష్ణుడు అందించిన వస్తువులను మనం తీసుకొని ఈ యొక్క ముడి పదార్థాలను ఉపయోగించి ఏదైనా తయారు చేయవచ్చు. కానీ కృష్ణుడు ముడి పదార్థాలను అందించకపోతే మనం దేన్ని తయారు చేయలేమని మనం అంగీకరించాలి. అయితే మనం వాటిని ఎలా తయారు చేయాలో కృష్ణుడు మనకి తెలివిని ఇవ్వకపోతే మనం ముడి పదార్థాలను మార్చలేము ప్రసాదంలాగా. ఇప్పుడు ఒక వడ్రంకికి మనం నియమించి ఏదైనా ఒక వస్తువుని తయారు చేయమని, ఏదంటే ఒక టేబుల్ కానీ, ఇంకా పుస్తకాలు పెట్టుకోవటానికి మంచి బుక్ షెల్ఫ్ని కానీ తయారు చేయమని చెప్పినట్లు ఉంటుంది. చూడండి, మనం అతని కలపను సరఫరా చేస్తాం, అతని శ్రమకు మనం ఎంతో కొంత చెల్లిస్తాం. చివరకు ఏమవుతుంది, ఆయన ఈ తయారు చేసినటువంటి వస్తువుని తనదని వడ్రంగి చెప్పుకున్నాడు అనుకో, అది అతని పొరపాటు. అంతే కదా. మనం ఆ యొక్క వస్తువుని తయారు చేయడానికి, టేబుల్ని తయారు చేయడానికి కల్పనిచ్చింది మనమే. తయారు చేసినందుకు అతనుకు బాడిగా అంటే కిరాయి కొద్ది రుసుము చెల్లించాం, దానికి చెల్లించింది మనమే. అది చేసినంత మాత్రాన అది తనదైపోతుందా? కాదు కదా. ఎందుకంటే ఆ ముడి పదార్థాలను అందించింది ఎవరు? మనం. డబ్బులు చెల్లించింది ఎవరు? మనం. కాబట్టి ప్రసాదం యొక్క భావన ఏమిటంటే ప్రతిదీ కృష్ణుడికే చెందుతుందనే వాస్తవాన్ని గుర్తించడం, మరియు ఈ వస్తువులను కృష్ణుడికి చెందినవి కాబట్టి వాటిని కృష్ణుడు ఆనందం కోసం ఉపయోగించాలి మనం. భక్తులు సాధారణంగా ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు వారు కృష్ణుడికి సమర్పించబడిన ఆహార పదార్థాలను గురించి ప్రస్తావించున్నప్పటికీ మనం కృష్ణుడికి సమర్పించేది ఏదైనా ప్రసాదంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు చూడండి, హారతి వేడుకలో అంటే కృష్ణుడికి ధూపం సమర్పిస్తాం, నెయ్యి దీపం సమర్పిస్తాం. సో నీరు, పువ్వు మొదలైన అనేక రకాల వస్తువులను సమర్పిస్తాం. కాబట్టి వస్తువులన్నీ కూడా ఒకసారి కృష్ణుడికి సమర్పించి కృష్ణుడిచే ఆస్వాదించబడిన తర్వాత కృష్ణ ప్రసాదంగా మారుతాయి. కాబట్టే పూలమాల ప్రసాదం కానీ, నెయ్యి ద్వీపం కానీ ప్రసాదం కానీ, ధూపం ప్రసాదం అంటారు. మరియు మనమందరం కూడా బహుశా అనుభవించిన ఆహార ప్రసాదం కూడా ఉన్నాయి. అయితే మనకి అదే చెప్తున్నారు, యజ్ఞమును అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపము నుండి విముక్తులగుదురు. అయితే భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యంలోని వ్యక్తులు సంతానగా సత్పురుషులని పిలువబడుతురు.
బ్రహ్మ సంహితలు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వారు ఎల్లప్పుడూ భగవాన్ని ప్రేమ ఎందే నిలిచిందురు. అందుకే మనకి బ్రహ్మసూత్రం ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. మనం ఎప్పుడు కూడా దేవాదేవుడైన గోవిందుని లేదా ముకుందుని లేదా కృష్ణుని సర్వాకర్షుడైన ప్రేమ యందు దృఢముగా నెలకొని ఉంటాం ఉండాలి కూడా. కనుక దేవాది దేవునికి తొలుత అర్పింపకుండా దేనిని మనం స్వీకరించకూడదు. అందుకనే మనం శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, అర్చనము వంటి పలు భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించుచునే ఉండాలి. భక్తులు లక్షణమే అది. ఈ యజ్ఞాచారులు మనం సదా భౌతిక జగత్తునందలి అన్ని రకాల పాప సాంగత్యములతో కూడిన అన్ని విధములైన కాలుష్యం నుండి దూరంగా ఉంచుతుంది మనకి అట్లు. అయితే ఆనందం కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధం చేసుకుంటా అది మనం తస్కరించినట్లే. భగవంతుడు ఇచ్చాడు ఇదంతా మనకి. ని నీరు, నిప్పు, ఉమ్, గాలి, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి సమర్పించాడు. ఇచ్చాడు, వారిచ్చాడు. అవి వారికి సంబంధించినవి. మనం వారి కృప ద్వారా ఈ యొక్క దేహాన్ని తీసుకొని, ఈ దేహము ఈ ఐదు యొక్క కృషితో చేయబడినవి అనమాట. అర్థమైందా? అయితే ఈ సంకీర్ణ యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యంతో నిర్వహించేలా మనం జనులందరకు బోధించాలి. లేనిచో ప్రపంచం నందు శాంతి కానీ సుఖం కానీ నెలకొనజాలు. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క భగవంతుడికి సమర్పించి తీసుకుంటామో ప్రసాదము, అది మనల్ని కృష్ణ చైతన్యంలోనే ఉంచుతుంది. లేదంటే మనం చేసే అన్నీ కూడా పాపాలు పాపాలు అన్నమాట. అందుకోసమే మనకి చూడండి ఏం చెప్తారు భాగవతంలో. భాగవతం మనం చూసుకుంటే ఎన్నో ఎన్నో లీలలు ఉన్నాయి భక్తులవి. కానీ భక్తులకు సంబంధించి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో కూడినటువంటి లీలలు కూడా వివరించడం జరిగింది మనకి. అందుకే ఆసాముహూర్త ఏకాస్మిన్ నానాఘరేషు యోషితాం సా విధిం జఘ్రే పాణిం అనురూపస్వమాయయా. అంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ చూడండి మూడో స్కందంలో ఏం చెప్తున్నారు మనకి. ఆ, మ- ఇప్పుడు మందిరాల్లో ఉన్నటువంటి భక్తులు కానీ మరియు భగవంతుడు ఏకకాలంలో మనం భగవంతుని దర్శనం చేసుకోవటం ద్వారా ఏమవుతుంది మనకి, ఆయన యొక్క తన అంతర్గత శక్తితో పరిపూర్ణమైన ఆచారాలతో, అంటే ఆచారాలతో మనం భగవంతుని ఆస్వాదించాలి. మనం మనకు అదే చెప్తుంటారనమాట మనకి. ఒకసారి మనకి మూడో స్కందంలో ఈ రాకుమార్తెలు ఉంటారు కదా, అక్కడ ఏం చెప్తుంటారు అందరూ వేరు వేరు మందిరాల్లో ఉంచబడతారనమాట. అయితే భగవంతుడు ఏకకాలంలో ప్రతి ఒక్క రాకుమార్తెకు సరిగ్గా సరిపోయే విధంగా వివిధ దేహ విస్తరణను ధరిస్తారు. ఆయన తన అంతర్గత శక్తితో పరిపూర్ణమైన ఆచారాలతో వారి చేతులను స్వీకరిస్తారనమాట. అంటే వివాహం చేసుకుంటారు. మనకేంటి బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నాడు భగవంతుని అసంఖ్యాకమైన పూర్ణ విస్తరణ గురించి ఈ విధంగా గురించి అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆది పురుషుడైన గోవిందుని నేను ఆరాధిస్తాను. ఆయన అసంఖ్యాకమైన పూర్ణ విస్తరణ. నేను వేరుగాని వాడు, వారందరూ చెక్కు చెదని వారు, ఆది లేని వారు, అనంత రూపాలు కలిగిన వారు, నిత్యమైన రూపాలు కలవారు. ఆయన అనాది పురుషుడు, అత్యంత ప్రాచీన వ్యక్తి అయినప్పటికీ నిత్యం తాజాగా యవ్వనంతో ఉంటారు. కాబట్టి అట్టి గోవిందుని నేను భజిస్తాను. ఎందుకు భజిస్తాను?
భగవంతుడు తన అంతరంగ శక్తి ద్వారా స్వయం ప్రకాశ యొక్క వివిధ వ్యక్తులుగా మరియు మళ్ళీ ప్రాభావ మరియు వైభవ రూపాలను తనను తాను విస్తరించుకోగలడు. మరియు అవన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి కావు. వేరువేరు మందిరాల్లో ఉన్న రాకుమార్తెలను వివాహం చేసుకోవడానికి భగవంతుడు విస్తరించిన రూపాలు ప్రతి ఒక్కరితో సరిపోలడానికి కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. వాటిని భగవంతుని వైభవ విలాస రూపాలని కూడా పిలుస్తారు. అయితే అవి ఆయన యొక్క అంతరంగ శక్తి అయిన యోగమాయచే ప్రభావించబడుతున్నాయి. మనం కూడా ఏమైపోయామంటే ఎప్పుడైతే ఈ యొక్క మ్, ఈ యొక్క బాహ్య లోకంలోకి వచ్చామో ఆ యొక్క మాయ మాయలో పడిపోయి మనం అనుకుంటాం ఇది నాది అని చెప్పేసి, ఇది నాది అని చెప్పేసి. ఏదైనా కానీ మనం చేసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సమర్పించాలి. ఇక్కడ మనకి యజ్ఞాలు చేయటం అంతటి పరిపూర్ణత లేదు మనకి. శుద్ధత లేదు. ఆ శుద్ధత లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ యజ్ఞాశిష్టసారాలు చేసేటువంటి యొక్క లక్షణాలు కూడా లేవు. అంటే మనకి ఆ యొక్క అర్హత కూడా లేదు. మనం ఏం చేస్తున్నాము? అంత మలినమైపోయి ఉన్నాము. అందుకోసమనే కలియుగంలో చైతన్య మహాప్రభు స్వయాన ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఉమ్, ఇచ్చేసి ఆ హరే కృష్ణ మహామంత్రం జపించటం ద్వారా ఏమవుతుందంటే మనకి అర్హతను సాధిస్తామని చెప్పేసి చెప్తారు. అందుకోసం మనం ఈ యొక్క హరినామ ప్రభు యొక్క కృపకు పాత్రలు అవ్వాలి. వారి యొక్క శరణు వేడుకోవాలి, శరణు తీర్చుకోవాలి. అందుకోసమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓ ప్రభు, శరణాగతులైన ఆత్మలకు మీ పాద పద్మములు ఒక గొడుగు వంటివి. భౌతిక ఉనికి యొక్క అన్ని దుఃఖాల నుండి వారిని రక్షిస్తాయి. మీ ఆశ్రయం కింద ఉన్న ఋషులందరూ అన్ని భౌతిక దుఃఖాలను విడిచిపెడతారు. కాబట్టి మేము మీ పాదపద్మాలకు మా గౌరవప్రదమైన నమస్కారాలు సమర్పిస్తున్నామని చెప్పేసి భగవంతుని రోజు ప్రార్థించి భగవత్ నామ స్మరణం చేసి మనం ఏం చేయాలి? కృష్ణ భక్తికి ఇంకా మనం సాధ్యమైనంత వరకు కృష్ణుడితో ఏ విధంగా కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. రాధాకృష్ణుడు, కృష్ణ అంటే కృష్ణ ఒకటికి, రాధాకృష్ణ మనకి. అయితే మనం చూడండి, మనం చేసినటువంటి అంటే పునర్జన్మను మరియు ఇతర భౌతిక దుఃఖాలన్నింటినీ జయించడానికి ప్రయత్నించే అనేక మంది ఋషులు మరియు సాధువులు ఉన్నారు. కానీ వారందరిలో భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించిన వారు ఎటువంటి కష్టం లేకుండా అటువంటి దుఃఖాలంటింటిని పూర్తిగా విడిచిపెట్టగలరు. వివిధ మార్గాల్లో దివ్యమైన కార్యకలాపాల్లో నిమగ్నమైన ఇతరులు అలా చేయలేరు. వారికి చాలా కష్టం. భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించకుండానే మనం విముక్తి పొందడం అనేది మనం కృత్రిమంగా భావిస్తాం అన్నమాట. అది సాధ్యం కాదు. తస్య కార్యం న విద్యతే. అటువంటి తప్పుడు విముక్తి నుండి మనం తీవ్రమైన తపస్సులు మరియు నియమాలను పాటించినప్పటికీ భౌతిక ఉనికిలోకి తిరిగి వస్తాం మళ్ళీ. అదే వేద విజ్ఞానంలో నైపుణ్యం మాత్రమే కాకుండా భూత వర్తమాన మరియు భవిష్యత్తు చూడగలిగే దేవతల అభిప్రాయం. ఈ యొక్క దేవతల అభిప్రాయాలు విలువైనవి. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవంతునికి సమర్పించకుండా ఏదైతే ఆ తీసుకొని కర్మను ఆస్వాదిస్తామో మనకి ఇదంతా, నేను చెప్పేదంతా ఉపయోగం అంటే అన్వయించుకోవాలి మనం. అయితే మనం విశ్వ నిర్వహణ వ్యవహారాల్లో పదవులను నిర్వహించడానికి దేవతలకు అధికారం ఉంది. వారు భగవంతునికి గోప్య సేవకులుగా నియమించారు పడతారన్నమాట.
ఒక వ్యక్తి ఆహారం పొందిన తర్వాత దాన్ని అతిథులు ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే ఆమ్, మనం ఏం చేస్తాం యాక్చువల్గా భగవంతుడికి అర్పించాలి ఏదైనా కానీ అది ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం కూడా ఒక యజ్ఞం అన్నమాట, సంకీర్తన యజ్ఞం. మనం అందుకోసమనే ఏం చెప్తాం, ఉమ్, భగవంతుడికి అర్పిస్తాం. భగవంతునికి అర్పించి తీసుకొని దాన్ని మహాప్రసాదే గోవిందే అని చెప్పేసి తీసుకుంటూ దానికి కూడా చాలా శిష్టాలు ఉన్నాయి మనకి. చూసుకుంటే ఏం చేస్తాం మనం నార్మల్గా, నార్మల్గా ఏం జరుగుతుందంటే మనకి ఈ ప్రసాదం ఏదైనా కానీ భగవాన్కి అర్పించి తీసుకుంటే ఆ కర్మ అనేది మనకి రాదు. ఆ కర్మ ఎప్పుడైతే కర్మను తొలగిస్తామో ఈ యొక్క ఆ, జన్మ మృత్యు జర వ్యాధి నుంచి మనం ఆ, బయటపడటం జరుగుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే మళ్ళీ మనం ఈ యొక్క భౌతిక జగత్తులో జన్మను తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమనే ఏం చేయాలి మనం, ఏదైనా కానీ భగవంతునికి సమర్పించాలి. భగవంతునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా సమర్పించిన తర్వాతకి ప్రసాదం ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా మనం ఈ కర్మలన్నిటిని కూడా ఈ కర్మల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. అందుకోసమనే ఇది చూడండి, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఆమ్, నార్మల్గా మనం ఆ ప్రసాదాన్ని మనం తినటమే కాకుండా ఇంకో 10 మందికి కూడా అందించే విధంగా ఉండాలి. ఇంతకుముందు ఏం జరిగేదంటే గ్రామాల్లో ఫస్ట్ మనకి ఏదైనా ఆహారం ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఎవరన్నా ఉంటే పిలుస్తాం, అతిథులు ఉన్నారా, లేదంటే బజార్లోకి వెళ్ళేసి ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా ప్రసాదం కావాలా అని చెప్పేసి మూడు మూడు సార్లు మనం పిలుస్తాం అన్నమాట. 3 సార్లు పిలిచిన తర్వాతకి వారు ఎవరు లేరనుకో, అతిథులు లేరు, అప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న వృద్ధులకి పెడతాం. వృద్ధులు మరియు పిల్లలకు వారికి పంచిన తర్వాతకి ఎవరు యజ్ఞము మరియు అతిథులు, వృద్ధులు మరియు పిల్లలు వారికి పంచాలి. పంచకుండా మనం తినకూడదు. అయితే ఈ 5 రకాల యజ్ఞాలు ఉంటాయన్నమాట. అవి చేయకుండా తింటే అటువంటి వ్యక్తి ఏమవుతుందంటే కాకి కంటే ఏమాత్రం తక్కువ కాదు. అర్థమైందా? మరణానంతరం అతడు క్రిమి భోజనం అనే అత్యంత అసహ్యకరమైన నరకంలోకి నెట్టబడతాడు. ఆ నరకంలో 10,000 యోజనాలు అంటే 8 లక్షల మైళ్ళు వెడల్పు గల మరియు పురుగులతో నిండిన ఒక సరస్సు ఉంటుందన్నమాట. అతడు ఆ సరస్సులో పురుగుగా మారి అక్కడ ఉన్న ఇతర పురుగులను తింటూ, ఆ పురుగులు కూడా అతన్ని తింటూ ఉంటాయన్నమాట. మరణానికి ముందు తన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అటువంటి పాపి ఆ నరకపు క్రిమి భోజన సరస్సు వెడల్పులో ఎన్ని యోజనాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఉంటాడు. 8 లక్షల సంవత్సరాలు. కృష్ణ, అర్థమైందా? సో మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం? ఉమ్? ఆవాజ్. ఓకే, రైట్, ప్లీజ్. సో మనకు అది మనం యజ్ఞశిష్టాని సంతో ముచ్యంతే సర్ప కిల్విషయ భుంజేతే తే త్వం అఘం పాపయో పచ్చంత్య ఆత్మకారణాత్. యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినే భక్తులు అన్ని రకాల పాపాల నుండి విముక్తులవుతారు. అర్థమైందా? ఇతరులు తమ వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకునేవారు నిస్సందేహంగా పాపాన్ని తింటారు. అయితే ఈ సమస్త ఆహారం పరమ పురుషుడైన భగవంతుని ద్వారా మనకు ఇవ్వబడుతుంది.
ఏకో బహునాంయో విదిదాతి కామాన్. విదదాతి కామాన్ అంటే అనేకులకు అవసరాలను తీర్చే ఏకైక ప్రభు అని అర్థం. కాబట్టే మనం యజ్ఞం, త్యాగం, బలి చేయడం ద్వారా ఆయన దయను అంగీకరించాలి. ఇది మన యొక్క కర్తవ్యం. నిజానికి జీవితం యొక్క ఏకైక ఉద్దేశం యజ్ఞం చేయటం. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధన్న తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏంటి, విష్ణువు కోసం యజ్ఞ రూపంలో చేయబడిన కర్మ చేయాలి మనం. లేకపోతే ఈ కర్మ భౌతిక ప్రపంచానికి మన మనల్ని బంధిస్తుందన్నమాట. కాబట్టే మనకి కృష్ణ ఏం చెప్తున్నాడు, ఓ కుంతి కుమార, ఆయన సంతృప్తి కోసం నీవు నిర్ణీత ధర్మాన్ని నిర్వర్తించు. ఆ విధంగా నీవు ఎల్లప్పుడూ అనాసక్తితో బంధ విముక్తుడు అయి ఉంటావు. మనం యజ్ఞం చేయకుండా ఇతరుల ఇతరులకు ప్రసాదం పంచకపోతే మన జీవితాలు నిందించబడతాయి అన్నమాట. యజ్ఞం చేసిన ప్రసాదాన్ని పిల్లలు, బ్రాహ్మణులు మరియు వృద్ధులు వంటి ఆధారపడిన వారందరికీ పంచిన తర్వాతే మనం ఆహారాన్ని తీసుకోవాలి. అయితే తన కోసం లేదా తన కుటుంబం కోసం మాత్రమే వంట చేసేవాడు మరియు అతడు ఎవరికీ తినిపించిన వారితో పాటు నిందించబడతాడు. మరణానంతరం అతడు క్రిమి భోజనం అనే నరకంలో నెట్టబడతాడు. నేను చెప్పినట్లు ఇందాక కూడా మన భాగవతంలో చెప్తున్నారు అది. అయితే మనకి యాక్చువల్గా భాగవతంలో చాలా ప్రదేశాల్లో చాలా నిశ్చితంగా వివరించారు మీకు మంచిగా. అందుకే ఏం చెప్పారు, తత్రాభిధం పతినాంచ సుఖ్యాన్యన్యపన్నుతే కర్మాణి కృత్వాం కురత్వాం దృష్ట్వా నివృత్తో అస్మిన్ విపర్యయాం. అంటే ఏంటి, ఇక్కడ మానవ రూపంలో పురుషులు మరియు స్త్రీలు లైంగిక ఇంద్రియ సుఖం కోసం కలుస్తారు. కానీ వాస్తవ అనుభవం ద్వారా మనం గమనించింది ఏమిటంటే మనలో ఎవరూ సంతోషంగా లేరు. అందువల్ల విరుద్ధ ఫలితాలను చూసి ఈ యొక్క భౌతిక లోకంలో కార్యకలాపాల్లో పాల్గొనడం ఆపేశారు. ఆపేయాలి మనం. అదే ఒక భక్తుడు అదే చేస్తాడనమాట, ఆపేస్తాడనమాట. మనకి ఎప్పుడైతే అది జరుగుతుందో మన జీవన ప్రథమార్థం అనేది మనకు అర్థమవుతుంది. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు, యన్మైతు నాది గృహమేది సుఖం హి తుచ్చం. లైంగిక సంబంధం మొదలైన గృహస్థ సుఖం చాలా అల్పమైనది. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ లైంగిక ఆనందాన్ని కోరుకుంటారు మరియు వారు వివాహ ఆచారం ద్వారా ఏకమైనప్పుడు కొంతకాలం సంతోషంగా ఉంటారు. కానీ చివరకు అసమ్మతి, అసుఖం అనేది ఏర్పడుతుంది. అందువలన విడిపోవటం మరియు విడాకుల కోసం కేసులు అన్నీ. ప్రతి పురుషుడు మరియు స్త్రీ లైంగిక ఐక్యత ద్వారా జీవితాన్ని ఆస్వాదించడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫలితం అనైక్యత మరియు బాధ. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు ఇది మనకి. పరిమితమైన ఒక నిర్దిష్టమైన జీవితాన్ని పురుషుడు కానీ స్త్రీలు కానీ అనుభవించాలి. అయితే వివాహ సంస్కారం ద్వారా అది సిఫార్సు చేయబడింది. దీని భగవద్గీతలో పరమ పురుషుడు అనే భగవంతుడు కూడా సిఫారసు చేశాడు. ఏం చెప్తాను, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి తత్స కార్యం నా విద్యతే. గుర్తుంది కదా, ధర్మ సూత్రాలకు విరుద్ధం కానీ లైంగిక జీవితం కృష్ణుడే. ప్రతి జీవి ఎప్పుడూ లైంగిక జీవితాన్ని ఆస్వాదించడానికి ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ భౌతిక జీవితం తినడం, నిద్రపోవడం, లైంగికత మరియు భయం అనే వాటితో కూడి ఉంటుంది. జంతువులు జీవితంలో తినడం, నిద్రపోవడం, లైంగిక ఆనందం మరియు భయాన్ని నియంత్రించలేము. కానీ మానవ సమాజం కోసం ప్రణాళిక ఏమిటంటే పురుషులు జంతువుల వలె తినడానికి, నిద్రించడానికి, లైంగిక ఆనందాన్ని అనుభవించడానికి మరియు భయం నుండి రక్షణ పొందడానికి అనుమతించబడినప్పటికీ వారు మనం నియంత్రించాలన్నమాట వాటిని. యజ్ఞం మరియు నియంత్రిత జీవితం అంటే
తినడానికి సంబంధించిన వైదిక ప్రణాళిక, యజ్ఞ విశిష్ట లేదా ప్రసాదం. కృష్ణుడికి సమర్పించిన ఆహారం తీసుకోవాలని మనకు అర్థం చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అంటే యజ్ఞం కోసం సమర్పించిన ఆహారాన్ని తినే భక్తులు అన్ని రకాల పాపాల నుండి విముక్తులవుతారు. భౌతిక జీవితంలో ఎవరైనా కానీ పాపపు కార్యాలకు ఎవరైతే పాల్పడతారో, ముఖ్యంగా తినడంలో మరియు పాపపు కార్యకలాపాల కారణంగా శిక్ మనం శిక్షగా విధించబడిన మరొక శరీరాన్ని అంగీకరించడానికి ప్రకృతి నియమాలచే ఖండించబడతాము. ఎప్పుడైతే ప్రసాదం తీసుకున్నామో అయితే మనం తినే ఆహారము ప్రసాదం కానుకో ఏమవుతుందంటే మనల్ని కృష్ణ భక్తు నుంచి దూరం చేస్తుంది. ఎలా? మనలో ఈ యొక్క లైంగిక కోరికలు, కామవాంఛలు ఎక్కువయ్యి మనం మన యొక్క ఈ బుద్ధిని భక్తి సేవలో ఉపయోగించకుండా మన యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం ఈ దేహాన్ని వినియోగించడం జరుగుతుంది. అందువల్ల అవి మానవ సమాజానికి వైదిక పరిమితులు కిందగా అందించబడ్డాయి. తద్వారా వైదిక శాసనాల ప్రకారం ప్రజలు తినవచ్చు, నిద్రపోవచ్చు, లైంగిక ఆనందాన్ని అనుభవించవచ్చు. యాక్చువల్ ప్రపాద అదే చెప్తారు. లైంగిక ఆనందం అంటే మన యొక్క దేహం యొక్క సంతృప్తి కోసం కాదు, కృష్ణ భావనామృతం కలిగినటువంటి సంతానాన్ని ఉద్భవించడం కోసం దీన్ని ఉపయోగించాలి. అదే కానీ అది లేని పక్షంలో మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం మనం దీనిని ఒక సాధనంగా ఉపయోగించడం అనేది నేరం. భగవద్గీతలో ఏం చెప్తున్నారండి? ఇందా చెప్పాను కదా, గుర్తుందా? ధర్మవృద్ధో కామోస్మి భూతేషు ధర్మవృద్ధో భూతేషు కామోస్మి తస్య కార్యం న విద్యతే. అంతే కదా. ఉం? అందుకోసమనే ఈ వైదిక శాసనాలు మనకేమని హెచ్చరిస్తున్నాయి? నాయం దేహో దేహభాజం రుణో కే కష్టాన్ కామాన్ అర్హతే విభుజం ఏ భుజాం ఏ. ఈ మానవ జీవితంలో శరీరధారుల్లో ఉత్తమమైన వారు మలము తినే పందుల వలె కష్టతరమైన ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి అర్హులు కారు. ఒక మానవుడు దేవతకు సమర్పించిన ప్రసాదాన్ని తినాలి, మరియు వైదిక గ్రంథాల్లో ప్రకారం లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలని చెప్తున్నారు. అయితే కృష్ణ చైతన్య యొక్క ఉమ్, ఎవరైతే కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉన్నారో వారికి ఈ యొక్క ఉనికి యొక్క భయానక పరిస్థితి నుండి తనను తాను రక్షించుకోబడతాడు. మరియు కష్టపడి పని చేయటం వల్ల కలిగే అలసట నుండి కోలుకోవడానికి మాత్రమే మనం నిద్రిస్తున్నట్లు ఈ యొక్క కృష్ణ భావనామృతం ద్వారా మన యొక్క జీవన విధానాన్ని కానీ జీవితాన్ని కానీ పరిపూర్ణం చేసుకోవడం జరుగుతుంది. మనం చూస్తుంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకో, విద్వాంసుడు చెప్పినట్లు తన కర్మఫలాలను కోరుకునే కార్మికులచే ప్రతిదీ దుర్వినియోగం చేయబడుతున్నందున తను ఏం చేస్తుంటాడు? తన యొక్క కర్మఫలాల కార్యకలాపాల నుండి విరమించుకుంటాడు అనమాట. ఎవరు బ్రాహ్మణుడు అంటే? ఎవరు? అన్నీ తెలిసిన వాడు. యొక్క యజ్ఞాల గురించి అంటే ఈ యొక్క ప్రతి ఒక్క వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి అని ఒక అవగాహన పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి. అందుకోసమే హన్యంతే పాశవో యత్ర నిర్దయేర్ అజితాత్మభి మన్య మానైరిమం దేహం ఆజరా మృత్యు నశ్వరం. భాగవతంలో అదే చెప్తున్నారు మనకు 10వ స్కందంలో. ఇది మీకోసమే మంచిగా వివిధ రకములైనటువంటి ఆ,
ప్రదేశాల నుంచి వీటిని ఈ యొక్క రెఫరెన్సెస్ తీసుకొని వచ్చాను. అయితే ఇంద్రియాలను అదుపు చేసుకోలేని తమ సంపద లేదా ఉన్నత కుటుంబంలో జన్మించినందుకు మిథ్యాహంకారం అంటే తప్పుడు గర్వం కలిగిన దుష్టులు ఎంత క్రూరులు అంటే కొంతమంది అదే కదా ఏమంటారు, ఏ ఆయనకేం తెలుసు, నాకు తెలిసినంత ఆయనకు తెలుసా, నేను ఎన్ని ప్రదేశాలు ఎన్ని చోట్ల చూశాను, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఏంటది, కర్ఫ్యూ అంటే ఎక్స్పీరియన్స్ ఏమంటారండి, నాకున్నటువంటి మ్, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమంటారు తెలుగులో, నాకు కరెక్ట్గా టైంకి గుర్తు రావట్లేదు. ఓకే ఏదో ఒకటి. ఆ, అనుభవం, అనుభవం అంటారనమాట. నాకున్నటువంటి అనుభవం ముందు నీ వయసు ఎంత నువ్వెంత అని చెప్పేసి, లేదా నేను గొప్ప కులానికి సంబంధించిన గొప్ప కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నీకేం తెలుసు అని చెప్పి అది అహంకారం అంటారనమాట. అటువంటి వారిని క్రూరులు లేదా నశ్వరమైన దేహాలు, అవి ఎప్పటికీ ముసలి కావు చనిపోని వారు కావు. ఆయన ఏమంటారంటే మనం వాటిని కాపాడడానికి దయ లేకుండా నిస్సహాయ, ఆ, మనకి తోచినట్లు చేస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చే కొంతమంది ఏం చేస్తుంటారు, జంతువుల్ని చంపుతారు కొన్నిసార్లు, కేవలం వారి యొక్క వినోదం కోసం చంపి తింటూ ఉంటారనమాట. ఆనందం, అది తింటే ఆనందం, అదంతా తప్పది. అయితే మానవ సమాజంలో రజోగుణం అనేది మరియు తమో గుణం అనేది పెరిగినప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఆర్థిక అభివృద్ధి కానీ లేదా ఈ అంతా అన్నిటికీ ఈ పాపకర్మాలకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటి, మద్యం సేవించడం, ఆ అనైతిక సాంగత్యాన్ని ఆహ్వానించటం మరియు జూదం చేయటము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పిచ్చి పట్టిన వారిలాగా మనం ప్రవర్తిస్తామో, అర్థమైందా, మనకు అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ ఎప్పుడైనా మనకి సంతోషం లేదు అని అంటే, మనం దుఃఖంలో ఉన్నాము అని అంటే దానికి కారణాన్ని మనం గ్రహించాలి, దాన్ని అన్వేషించాలి. ఆ కారణం ఏంటి, దేని ద్వారా మనకి ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి నుండి ఏ విధంగా మనం బయటపడాలి అని ఆలోచించకుండా, అరే నేను ఇంకా కష్టాల్లో ఉన్నానని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, కృష్ణ భక్తి కాకుండా నచ్చింది ఈ నచ్చింది నేను చేసుకుంటాను ఈ బాధ నుంచి పొందడం కోసం, కొంతమంది నచ్చకపోయినా కానీ ఏం చేస్తారు, మరణాన్ని కోరుకుంటారు. అవన్నీ కూడా తప్పు. మనం ఎప్పుడైనా కానీ భగవంతుని శరణు తీసుకోవాలి. అందుకోసమే ప్రసాదం తీసుకుంటే ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ కూడా పరిపూర్ణతను సాధించి మనల్ని ఈ యొక్క పాపపు కర్మల నుండి ఈ యొక్క బంధ విముక్తుల్ని చేయడం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించిన శరీరం జననం మరణం వృద్ధాప్యం మరియు వ్యాధికి లోబడి ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. దాన్ని మర్చిపోతే మనం మూర్ఖులం అని పిలువబడతాం. ఒకదాని తర్వాత ఒకటిగా పాప కార్యకలాపాలు నిమగ్నం అవుతాం మనం. మనం అందుకోసమే దుష్కృతి అంటే దుష్కృతులం కాబట్టే ప్రతి ఒక్కరి హృదయంలో కొలువైనటువంటి పరమాత్మ నియంత్రుడు ఉనికిని మనం పూర్తిగా మర్చిపోతాం. అందుకోసం మనం అర్థం చేసుకోవాలి, ఈశ్వర సర్వభూతానం హృదిదేశు అర్జున తిష్టతే, అంతే కదా. ఆ యొక్క పరమ నియంత్రుడు ప్రతి ఒక్కరి కదలికను గమనిస్తున్నాడు మరియు భౌతిక ప్రకృతిచే తయారు చేయబడిన తగిన దేహాన్ని ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరిని పురస్కరిస్తాడు లేదా శిక్షిస్తాడు. మనం అది భ్రమయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా, ఎక్కడ చెప్పారు భగవద్గీతలో మళ్ళీ. ఈ విధంగా పాపాత్ములు వివిధ రకాల దేహాల్లో శిక్షను స్వయంగా పొందుతారనమాట. ఈ శిక్షకు మూల కారణం ఏంటండి, అనవసరంగా సంపదను పోగు చేయటము లేదా సంపదను తదుపరి జన్మతో ముగుస్తుందని తెలియకుండా మరింత దిగజారిపోతున్నాం మనం. నసాధ్య నసాధుమన్యేయత ఆత్మన్యోయం అసన్న అపిక్లేశదాస దేహ, భాగవతంలో అదే చెప్తున్నారు. భౌతిక దేహం
నిజం కానప్పటికీ దుఃఖాన్ని కలిగించేది అయినందున దీనికోసం కష్టపడడం మంచిది కాదని నేను భావిస్తున్నాను. మనకి జంతు హింస నిషేధించబడింది. అయితే ప్రతి జీవి వాస్తవానికి ఏదో ఒకటి తినాలి. అర్థమైందా? జీవో జీవస్య జీవనం అంటే ఇంకొక జీవి ప్రతి ఒక్క జీవి మీద ఆధారపడింది. కానీ ఏ రకమైన ఆహారం తీసుకోవాలో మనం మనకి భగవద్గీతలో బోధించడం ఉంది. అందుకే ఈశోపనిషత్తు కూడా చెప్తుంది. తనే తేన తేన తెక్తేన భుంజిత అంటే మానవులు కేటాయించిన దాన్ని మాత్రమే తినాలి. మనకు కేటాయించిన మాత్రమే తినాలి. మనకేం కేటాయించారండి? ఆవులు, గొర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ మన కోసం కేటాయించారు. మంచిగా తినాలి, పేకల దాకా తినేసి అది అవి మన కోసం కాదండి. అవి కూడా మనలాగనే సాధారణ జీవులు. మన కోసం ఏం చెప్పారు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాకృతం అశ్నామి ప్రయతాత్మన. మనం అందుకోసం ఏం చేయాలి? భగవంతుడు ఏం చెప్తున్నారు? నాకేదైనా కానీ ప్రేమతో భక్తితో ఒక ఆకును కానీ పువ్వును కానీ పండును లేదా కానీ నీటిని సమర్పించాలి అని చెప్తున్నారు. దాన్ని స్వీకరిస్తానని చెప్పేసి. అందువల్ల భక్తుడు నిస్సహాయ జంతువుల కోసం వధశాలను అవసరమయ్యే దేనిని తినడు. బదులుగా భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. తేనే తెక్తేన భుంజిత. అదే చెప్తున్నాడు కృష్ణుడు. తనకు పత్రం పుష్పం ఫలం తోయం అడుగుతున్నాడు. ఒక ఆకు, పువ్వు, పండు లేదా నీటిని సమర్పించమని సిఫారసు చేస్తున్నాడు మనకి భగవద్గీతలో. ఎక్కడండి? 9.26 కదా. జంతు ఆహారం మానవులకు సిఫారసు ఎప్పుడు సిఫారసు చేయబడదు. బదులుగా మానవుడు ప్రసాదం అంటే కృష్ణుడు మిగిల్చిన ఆహారాన్ని తీసుకోవాలి. మనం అది తీసుకోవాలని చెప్తున్నారు. అందుకోసం ఏం చెప్తున్నారు? యజ్ఞశిష్టాసిన సంతోముచ్యంతే సర్వకిల్విషై. ఒకరు ప్రసాదం తినడం అభ్యసిస్తే అందులో ఏదైనా చిన్న పాపపు కార్యకలాపం ఉన్నప్పటికీ ఒకరు పాపపు చర్యల ఫలితాల నుండి విముక్త అవుతాము అని చెప్పటం జరిగింది మనకి. అందుకోసం ఏం చేయాలండి? మనం భగవంతునికే సమర్పించేసి దాన్ని తినాలి. ప్రసాదం మనకి ఇక్కడ మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. అందుకే ఒకటి చెప్తాను. ప్రభు కహే ఏ సబే హై ప్రాకృత ద్రవ్య ఐక్ష్వా కర్పూర మరీచ ఏలే చైవ లవంగన గంగవా రసాసభ గుడాత్మకాదియతాసభ ప్రకృత వస్తారు స్వదా సబర అనుభవ. ఎందుకు చెప్తున్నాను ఇది? చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఎవరైతే ఉమ్, పంచదార, కర్పూరము మరియు మిరియాలు, ఈ ఈ యాలకులు, లవంగాలు మరియు వెన్న, నెయ్యి, ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భౌతికమైనవి. వీటిని ఏం చేయాలి? మనం తీసుకునే ముందు ఈ ప్రకృతికి సంబంధించినవి తీసుకునే ముందు భగవంతుడికి సమర్పించాలి. భగవంతుడికి సమర్పిస్తే ఏమవుతుందండి? అది ప్రసాదం అవుతుంది. అర్థమైందా? ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏమవుతుంది? అది మన యొక్క అది ప్రసాదం కాకపోతే ఏమవుతుంది? మనం ఇంద్రియ తృప్తి. మనం ప్రసాదం ఇంద్రియ తృప్తి కోసం తీసుకున్నా కూడా దానికి ఒక అర్థం అనేది ఉంది. లేని పక్షంలో మనం పాపాన్ని మూట కట్టుకోవటం జరుగుతుంది. అది ఓకేనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళొకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రమాణం. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా హరే కృష్ణ స్వామికి ప్రభు. పదార్థం స్వామికి
हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत హరే प्रणाम। కృష్ణ. हरे कृष्ण హరే प्रभु जी కృష్ణ दंडवत ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు నేను ధన్యవాదాలు. దామోదరాష్టకం చదువుతాను ప్రభుజీ. ప్లీజ్ చెప్పండమ్మా. దామోదరాష్టకం నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండమ్మా. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం. మీరు చెప్పేదా ఎవరైతే ప్రభుజీ? దామోదరాష్టకం చెప్తున్నారో వాళ్ళు ఈ వీడియో కూడా ఆన్ చేయండి అమ్మా. లలితా సహస్రనామాలు ఎవరు?